పోలే మీ ఆడళ్ళింటికి పూజ కడికి లేచిందమ్మా పోలేను. ఇంకా పోవాలా అద్దని ఆలోచిస్తున్నా. గదినికేంది బిడ్డ ఆలోచించేది, దేవుడి కాడికి పిలిచినప్పుడు పోవాలా. పిలిచిల్లవా లేదా మరి? పిలిచిల్లు నిన్న వచ్చి ఇద్దరు పిల్లమ్మడు. మరి ఏం కాదు పోవాలా. ఇక లొల్లిరన్నాక అయితే ఇక మంచిగా ఉన్న కొద్దీ మీ ఇళ్ళ మీరే మంచిగా అవుతారు. ఏం కద్దా పోదందా తినకందుకి. నేను దాని తిన్నమ్మా నాకంతా ఎటు అనిపిస్తుంది. అవన్నీ మాట్లాడినాయని గుర్తుకొస్తుంది వాళ్ళింటికి రావాలంటే. మనము వేరేదానికి పోతలేం కానీ దేవుడి కాడికి పూజ కాడికి కదా, ఇక దేవుడే చూసుకుంటాడుదా. సరే చిన్నమ్మదా పోదాం. అక్కడ పెద్ద కొడలు అత్తున్నట్లుంది కదా. అత్తుంది కానీ ఇంక తెల్లబొచ్చు దాంతో ఎందుకు అత్తుంది? అది పచ్చి లంగది గదితో అత్తుంది. ఏంది ఇది? దీనికి రావత్తలేదా? నిజా మీ అక్క వచ్చింది రాయే. ఇక వద్దా లోపలికి రండి. పెద్దమ్మ ఇప్పుడు వచ్చేది అప్పటి నుంచి ఎటు పోయినావు రాకుండా? బ్యాంకు పోయినా పోయేసరికి లేట్ అందుకు ఇప్పుడు వచ్చిన. పిసదాన్న మీ అక్కను కూడా మాట్లాడకుండా గలీజ్ ఉంటుంది. సరే అక్క అత్తున్నావా? మరి పిల్లల్ని కలుకొని రాలేవా? ఒక్కదాని వచ్చినావు బావలేడా? పిల్లలు స్కూల్కి పోయినా బావ డ్యూటీకి పోయినా. ఒక్కదానే ఉన్నా ఒక్కదానే వచ్చినాక ఈ పెద్దమ్మతో. పిల్లల్ని స్కూల్కి పంపకు అని చెప్పినాం కానీ నిన్ననే మరిది నేను బావని కూడా డ్యూటీకి పోవద్దన్నాం కదా, ఎందుకు పోయిండు? ఇక పండుగ పెట్టుకొని పోతాడా? ఇక పోయిండు బావ. పిల్లలకి కూడా ఇక అన్న ఆబ్సెంట్లు ఎందుకని పోలేస్తాను నేనే. సరే పిల్లలు